నమస్కారం. శంకర నేత్రాలయ సలహా మండలి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా శంకర నేత్రాలయ సలహా మండలి సభ్యులతో భేటీ మరియు శంకర నేత్రాలయ USA సలహా మండలి నూతన సభ్యులు శ్రీ కాటన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. ప్రసాద్ రెడ్డి గారి జీవితాన్ని ఒకసారి పరికించి చూస్తే ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతాం. ధన సంపాదనే కేవలం ఒక ప్రధాన లక్ష్యమైనటువంటి ఈ రోజుల్లో ధనంతో పాటు దాతృత్వ లక్షణం కూడా ఉండాలని నమ్మే అతి కొద్ది మంది వ్యక్తులలో ప్రసాద్ రెడ్డి గారు ఒకరు. శిబి చక్రవర్తి, బలి, కర్ణుడు వంటి దానమూర్తులు పురాణ కాలంలోనే కాదు, వారు ఈ కలియుగంలో మన మధ్య ఉన్నారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ప్రసాద్ రెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా ప్రసాద్ రెడ్డి గారిపై రూపొందించినటువంటి ఒక చిన్న ఏవి. జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని జీవన సాఫల్యాన్ని తృప్తిగా ఆస్వాదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనే వాక్కుని అక్షర సత్యం చేసిన కర్మయోగి, అమెరికా తెలుగు తేజం, మన సింహపురి సింహం శ్రీ కాటన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, అంకిత భావం, నిజాయితీ, నిబద్ధత, ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించే శ్రీ కాటన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి మరొకసారి యావత్ శంకర నేత్రాలయ బృందం ఘన స్వాగతం తెలియజేస్తోంది. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. తేనెలాంటి మనసులున్న తెనుగు నేలకు, అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. పల్లె సీమ పైరగాలి పరవళ్ళు, కళ్ళలేని జానపదుల జావళీలు, రైతు బిడ్డ పొలిపాటల రవళులు, రైతు బిడ్డ పొలిపాటల రవళులు, తెలుగు సిరులు కురిసి నీకు హారతులివ్వగా స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. నెల్లూరు జిల్లా కలివెలపాలెంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో శ్రీమతి సుశీలమ్మ లచ్చరెడ్డి దంపతులకు జన్మించిన ప్రసాద్ రెడ్డి గారి బాల్యం, ప్రాథమిక విద్య నెల్లూరులో సాగింది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన తమ తండ్రి శ్రీ కాటన్ రెడ్డి లచ్చరెడ్డి గారి ప్రోద్బలంతో కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. నెల్లూరు జిల్లా మక్తాపూర్కు చెందిన శ్రీ జక్క వెంకురెడ్డి, శ్రీమతి జక్క సుజనమ్మ గార్ల కుమార్తె శోభారెడ్డి గారిని 1966లో వివాహం చేసుకున్నారు. శ్రీ ప్రసాద్ రెడ్డి గారిని ప్రభావితం చేసిన ఎంతో మంది వ్యక్తులలో శ్రీ జక్క వెంకురెడ్డి గారు అగ్రగణ్యులు. వారి స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనతి కాలంలోనే అమెరికా కళల సౌధాన్ని సాకారం చేసుకునే దిశగా ఒహాయో పట్టణం చేరుకున్నారు ప్రసాద్ రెడ్డి గారు. ఉన్నత విద్యాభ్యాసానంతరము అమెరికాలోని పేరెన్నికగన్న వివిధ షూ కంపెనీస్లో పనిచేస్తూ అంచెలంచెలుగా యాజమాన్య పదవులలో కొనసాగుతూ నష్టాలలో ఉన్న ట్విస్టెడ్ ఎక్స్ అనే కంపెనీని కొనుగోలు చేసి లాభాల బాటలో నడిపించిన అమెరికా వ్యాపార దిగ్గజం ప్రసాద్ రెడ్డి గారు. అంకిత భావంతో, అత్యున్నత ప్రమాణాలతో, నిబద్ధమైన విధి విధానాలతో అమెరికాతో పాటు యూరోప్, తూర్పు ఆసియా దేశాలలో కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన సాటిలేని మేటి వ్యాపారవేత్త, దార్శనికులు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు. తామరాకుపై నీటి బిందువుల తమ విజయాలు, ఆస్తి, అంతస్తు, హోదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవే పరమోధర్మంగా, దీన జనార్దరణే జీవిత ఆశయంగా తమ సంస్థ ఆర్జించిన లాభాలలో 12% పైబడి విరాళాలను ప్రతి ఏటా
స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేస్తున్నారు. ప్రతి ఏటా ఎటువంటి లాభాపేక్ష లేని 7 స్వచ్ఛంద సేవా సంస్థలకు అనేక లక్షల డాలర్లు విరాళాల రూపంగా అందజేసి ఆయా సంస్థల ద్వారా ఎన్నో ప్రజా ప్రయోగ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో 2 అనాథ శరణాలయాలకు పూర్తిగా ధన సహాయం అందించడం ద్వారా నిరాశ్రితులైన ఎంతో మంది బాలల వృద్ధుల జీవితాలలో ఆశాకిరణంగా నిలిచారు. ఇటీవలే శంకర నేత్రాలయ సంస్థకు $1,00,000 పైగా విరాళం అందించి తద్వారా 1568 క్యాటరాక్ట్ సర్జరీస్ చేపట్టడానికి వీలు కల్పించారు. శంకర నేత్రాలయ అభ్యర్థన మేరకు శంకర నేత్రాలయ అమెరికా సలహా మండలి సభ్యులుగా చేరడానికి ప్రసాద్ రెడ్డి గారు తమ సుముఖత కూడా తెలియజేశారు. వీరి రాక శంకర నేత్రాలయ అమెరికా శ్రేణులలో కార్యకర్తల బృందంలో సరికొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చింది. వ్యాపార రంగంలో మహావృక్షమై సమాజ సేవలో విరాట్ స్వరూపంగా నిలిచిన తన మూలాలు మాత్రం ఏనాడూ మరవలేదు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకా తాను పుట్టిన గ్రామానికి ఏదో సేవ చేయాలనే తపన. ఇటీవలే శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో తమ తండ్రి సోదరుడి జ్ఞాపకార్థం మేసు క్యాంపు నిర్వహించి తాను పుట్టిన ఊరిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ స్త్రీ శక్తి ఉంటుందనే మాటకు అక్షర సత్యం వారి సతీమణి శ్రీమతి శోభారెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారి ప్రతి విజయ సోపానం వెనుక అండదండగా ఉండి ఆయన విజయానికి సంఘ సేవా కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతిస్తూ ఆదర్శంగా నిలిచిన సౌశీల్యవతి శ్రీమతి శోభారెడ్డి గారు. వారికి శంకర నేత్రాలయ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రసాద్ రెడ్డి గారి సేవలను గుర్తించి తమ సంస్థలకు చెందిన అత్యున్నత పురస్కారాలతో సత్కరించి తమను తాము సత్కరించుకున్నాయి. Commander-in-Chief Gold Medal of Merit in Citation awarded to Prasad Reddy, President and CEO, Twisted X, and special recognition and sincere appreciation of his dedication and commitment and support. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన శక్తి సామర్థ్యాలు ప్రసాద్ రెడ్డి గారికి శోభారెడ్డి గారికి ప్రసాదించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ శంకర నేత్రాలయ తరఫున వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర సలహా మండలి సభ్యులకు శంకర నేత్రాలయ యుఎస్ఏ ఫౌండర్ శ్రీ ఎస్వి ఆచార్య గారికి మరియు శంకర నేత్రాలయ ఈసీ సభ్యులకు స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమాన్ని శంకరరత్న అవార్డు గ్రహీత శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారిని అధ్యక్షత వహించి నడపవలసిందిగా కోరడమైంది. శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు శంకర నేత్రాలయకు ప్రస్తుత అధ్యక్షుడు. శంకర నేత్రాలయ సంస్థను తమ పటిష్టమైనటువంటి నాయకత్వంలో నడిపిస్తూ సంస్థకు కావలసినటువంటి నిధులు విరాళాల రూపంలో సేకరిస్తూ ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తున్న
నిత్య సేవా తత్పరులు శ్రీ బాలారెడ్డి మూర్తి గారు. శంకర నేత్రాలయ వీరి సేవలను గుర్తించి ఇటీవలే ప్రతిష్టాత్మకమైనటువంటి శంకరరత్న అవార్డుతో సత్కరించి రతన్ టాటా, మాజీ ఇస్రో చైర్మన్ శ్రీ మాధవన్ నాయర్ వంటి మహామహుల సరసన నిలబెట్టింది. బాలగారు మరి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నడిపిస్తారా? Thank you very much, Shyam. And good evening, everyone. Thanks for joining. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో శంకరనేత్రాలయ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అండ్ శంకరనేత్రాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అండ్ గ్రీట్ జరుగుతోంది. ఇందులో భాగంగా శంకరనేత్రాలయలోకి అడ్వైజరీ బోర్డులోకి రీసెంట్గా జాయిన్ అయిన మన ప్రసాద్ రెడ్డి గారిని కూడా అందరికి పరిచయం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు నేను మన బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ఫ్రమ్ అట్లాంటా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగదీష్ షేత్ ఈజ్ ఏ వెల్ నోన్ ప్రొఫెసర్ స్పీకర్ ఫ్రమ్ అట్లాంటా. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ at Emory University. And he's the well-known speaker all over the world, and he traveled across the country, and he's advisor to many organizations, and he's giving lot of advices, guidance to Sankarnetralaya. And even recently he come up with some proposal of good vision, like a dollar a glass concept to Sankarnetralaya. So vari maatalo vindamu tana anubhavamu and tana chese sevalu. In my view, Sankarnetralaya is really a truly and literally a visionary organization. It has become a beacon of light for many other charities, both in India as well as all over the world. Its governance mechanism, its use of IT technology, serving masses is one of the key stars of India to showcase how charity can behave so very well. What I like about Sankarnetralaya is not just serving millions of poor people and restoring their vision, but training and educating capable people, both ophthalmologists, optometricians, and a support staff. It has been a training education institution generating thousands of capable people, which again is a very key skill set. And finally, it has become a center of excellence for doing research. So many of the next generation breakthrough research in eye care, eye diseases is very likely to come from emerging economies such as India and especially Sankarnetralaya. I'm also very pleased that a recent partnership potential is between Good Vision and Sankarnetralaya. Sankarnetralaya has the reach, the access to the poorest of the poorest in the society, village by village, for example. And Good Vision is a eyeglasses, $1 a pair of eyeglasses prescription providing to the world. It's a very significant charity, started in Germany, in Europe. It is expanding all over the world, and it is doing business in India, but does not seem to have the access and the reach that Sankarnetralaya has. So to me, it's a very good partnership, and hopefully it will make further difference in the lives of human beings. So again, Bala, I'm humble actually to be invited on the board of Sankarnetralaya USA. Thank you. Thank you, Dr. Jagdish Sheth. Like you heard from Dr. Sheth, he come up with he's advisor to Good Vision also. He suggested Good Vision glasses to Sankarnetralaya, because almost every year we purchase 10 lakhs worth of glasses. So, but Good Vision is selling world-class glasses just for $1 each glass. So when Dr. Jagdish Sheth proposed that, I connected the team, which is Good Vision team in Kolkata, with our Chennai Sankarnetralaya team. They are working on it, and they felt it is very, very useful because we do so many eye camps and we give 2 sets of glasses to each patient. ప్రతి ఐ క్యాంప్ జరిగిందంటే 2 రకాల గ్లాసెస్ ఇస్తాం. సర్జరీ చేయగానే బ్లాక్ గ్లాసెస్,
ఆర్ డార్క్ గ్లాసెస్. తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వీళ్ళకు వి గివ్ డిఫరెంట్ గ్లాసెస్. అంటే ప్రతి పేషెంట్కి 2 రకాల గ్లాసెస్ $2 వస్తున్నాయి అన్నమాట. అది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు సేవ్ లాట్ ఆఫ్ మనీ. సో రియల్లీ థ్యాంక్ డాక్టర్ జగదీష్ షేత్. ఆయన గురించి చెప్పాలంటే ఐ కెన్ స్పీక్ ఫర్ ఎ డే. ఎందుకంటే IIM Calcutta and MIT, when someone is like IIM and MIT, what can we talk other than just listening to the person? So we are so glad you don't thank me, but we are always thankful to you for joining in our advisory board. Thank you. Thank you. Can I ask a question to Mr. Sheth? And Yes. you were talking about the good vision glass. The popularity right now is Gandhi glass is really popular. Everybody wants Gandhi glass now. So I think the glass is going to be the regular power glass. Is that what that is, or it's just a name? The brand name is Good Vision Glass, or is that different? No, brand name also is Good Vision. The company name is Good Vision. It's an NGO. Out of Germany it began, and it is going all over the world. And they have targeted India as a very big market to serving the society. They are also thinking about producing plastic glasses in India. Oh, okay. Because many of the young people prefer the more modern plastic glasses, and they still want to keep the price the same, $1 per glass or per pair of glasses. I think the synergy between the two organizations is so good that both can benefit with each other's help. I have a quick question from Jagdishji. Is this $1 is with the prescription or just the frames? It's with the prescription. Wow. Yeah, that is wonderful. That is mind-blowing. తర్వాత నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ ఫౌండర్ శ్రీ ఎస్వి ఆచార్య, హూ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్ 1988. 1988లో బద్రీనాథ్ గారి స్ఫూర్తితో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఎస్వి ఆచార్య గారు. తన మాటల్లో ఒకసారి ఆర్గనైజేషన్ గురించి విందాం. ఆచార్యజీ, ప్లీజ్ గో హెడ్. Of course, most of you know about Shankar Nethralaya and the fundraising organization in US, Shankar Nethralaya USA. Shankar Nethralaya was founded in 1976 by Padma Bhushan, Dr. S.S. Badrinath. And he attended one of the lectures by Kamakoti Shankaracharya, and he was impressed with the concept the Acharya mentioned about serving with the missionary spirit. So he started this organization. The whole object was very simple: provide world-class ophthalmic care, free to the poor, at affordable price to everybody else. That was the concept in a very small scale. Eventually, of course, it grew into a much bigger operation. Today, they treat about 4,000 outpatients, 400 surgeries per day, half of them free on poor patients. And they for number of eye camps. And of course, one of the biggest services is the Mysore mobilized surgical units. We have now 3 such units operating in Jharkhand, Chennai, and Hyderabad. We are proposing to start one soon in Puttaparthi. There are also plans to start some more across the country. So this is the vision of theirs. Shankar Nethralaya USA, our whole objective is to raise money and keep our overhead at very minimum cost. And we hold a number of fundraising events. And also a lot of our advisors have been very, very helpful in connecting. In fact, they donated their own funds and also connecting with the people to generate a lot of revenue for the organization. We have been raising about $1.5 million for the years for cataract service on poor patients. And we started this board of advisors thing by amending our bylaws about 2 years ago. We have now 6 board of advisors. Well, the objective is that we want the people are selected, all the past presidents, those who make significant service to the organization, financially or otherwise. This is the people who are selected as board of advisors as approved by the
executive board. We thank you very much. We salute you for all your support and guidance for Shankar Netralaya USA. Thank you. Thank you, Acharya ji. Thanks Thank for your well introduction about all the advisors. Next, I would like to invite our own past president and board of advisor, Leela Krishnamurthy. She is from Houston, Texas. She contributes every year for 1 or 2 ICAMs, plus she raises a lot. And she has very good name in various organizations. తను ప్రతి సంవత్సరం 2 ICAMs చేస్తారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ నేట్ తను కూడా ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ టు లీలాజీ. I think she says I had to get Nate's approval, but it's a formality. Whatever she says, he will say go ahead. And they support a lot, and we are doing ICAMs in Tamil Nadu with the support of Leelaji. And ఇక్కడ కూడా హ్యూస్టన్ మహానగరంలో లీలాజీ బాగా ఫండ్స్ రేజ్ చేస్తారనమాట. సో ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ లీలాజీ టు సే ఫ్యూ వర్డ్స్. Thank you, Bala, for this very generous introduction. I'm so glad, I'm sure all of you are so glad that you took over as president and you've taken it up, Shankar Netralaya, several notches, just up and up and up. Thank you. And you've done so much that we are all so grateful to you. You have been able to identify donors from all over and really built up our base and brought in new blood, new donors who are very, very generous donors. You've done so much, I cannot even begin. And Acharya ji, of course, is there guiding all of us all the time. Without him, we'll be nowhere. Thank you, Acharya ji. Thank you, Leelaji. So next, I would like to invite our Dr. Raj Modi ji from New York. He is also ophthalmologist. Started working with Dr. S.S. Badrinath even before Acharya ji started Shankar Netralaya USA in 1988. And he has very vast network in the OP community and OP circles. And he reaches out so many fellow physicians and his network to raise the money. చాలా మందిని రీచ్ అవుతారు, చాలా మంది దాతలను తను ఎంకరేజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ హీ ఆర్గనైజ్డ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ షో ఇన్ న్యూయార్క్, సుధా రఘునాథన్ షో. ద బ్యూటీ ఆఫ్ దట్ షో ఈజ్ హీ ఇన్వైటెడ్ ఇందిరా నూయి టు అవర్ ఈవెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ he worked hard behind the scenes. He said, I did nothing, but because of him, we got proclamation from New York mayor. Every June 19th is Shankar Netralaya Day in New York. So really very thankful to you, Modi ji, for your contributions and support. At this occasion, I would like you to say a few words. Thank you very much, Balaji and Acharya ji and everybody on the podium. I am really honored to be with Shankar Netralaya. I want to repeat it. The reason I came with Shankar Netralaya, being an ophthalmologist, my mother had a retinal problem. I went to my chief of retina and I said, I want to bring my mother. He said, his name is Dr. Gottlieb. He said, why do you want to bring her? Take her to Badri. I said, who is Dr. Badri? He said, oh, he taught me and he is in India. You go there. This is his number. Tell him I sent you. And that's how was connected. So he had a very, very good introduction to start with. Anyway, I have been lucky to be associated with Shankar Netralaya. It is my pleasure and I am honored, really. I will do anything, everything for Shankar Netralaya. I want to say one thing about Mr. Jagdish Sethji said about the good vision glasses. I think it is so critical. As a matter of fact, people believe, there was an article in New York Times few months or maybe a year ago that giving glasses is almost as important as doing the cataract surgery, especially to the children, because children go to the school and
they can't see, and the teacher beats them up, and they come home and the parents beat them up that you don't study, and the poor kid can't see what's going on, and they don't know what's happening. So giving glasses to the children in the villages is so critical, so important, and I'm so glad. I will contact Jagdish ji if we can help in our area also. Thank you very much for support all the time we get it. I will work very much. Today only we are planning to do a fundraiser or a conference with the RPQLI people on October 6th. That's tentatively decided, maybe sometime later. That's thank you very much. Thank you Modi ji. Thanks for your support. అండ్ ఇందాక విన్నారు కదండి, గుడ్ విజన్ గ్లాసెస్ గురించి తను కూడా చెప్తున్నారు. ఇదేంటంటే $1 హై క్వాలిటీ గ్లాసెస్ అనేది చాలా గుడ్ కాన్సెప్ట్. హోప్ఫుల్లీ శంకర్ నేత్రాలయ విల్ స్టార్ట్ యూజింగ్ దోస్ గ్లాసెస్ టు సేవ్ ద మనీ, నాట్ ఓన్లీ జస్ట్ సేవింగ్ ద మనీ, గివింగ్ ద హై క్వాలిటీ విజన్ టు ద పేషెంట్స్. డిండి చింతపల్లిలో ఇటీవల జరిగిన ఘంటసాల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి సంగీత విభాగం నుండి కొన్ని పాటలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ముందుగా శ్రీ ఇందుర్తి గణపతి రెడ్డి గారు ప్రేమ్నగర్ చిత్రం నుండి ఘంటసాల గారు పాడినటువంటి పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ కోపం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. ఓకే, నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. ఒక బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ మన ఆనంద్ దాసరి గారు ఫ్రమ్ డాలస్, ఈరోజు తను కొన్ని అనివార్య కారణాల వల్ల కాల్లోకి రాలేకపోయారు. ఆనంద్ దాసరి గారు ముందు ట్రస్టీగా వచ్చారు ఆర్గనైజేషన్లోకి, చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత వాళ్ళు అనంతపురం జిల్లాలో 2 ఐ క్యాంప్స్ చేశారన్నమాట సక్సెస్ఫుల్గా. తర్వాత ఈ పుట్టపర్తి ఇప్పుడు మేము స్టార్ట్ చేశాము. ఇట్ విల్ బి రెడీ బై January. ఫర్ ద పుట్టపర్తి మేసు Anand Dasari did the major contribution. So that work is going on right now actively. Chennai team, Dr. Surendran, Dr. Girish Rao, Gopalan, Ramachandra and Mr. Kannan all are working towards completion of this Puttaparthi Mesu. Adi complete aithe Shankara Nethralaya mobile service facility will spread for entire Karnataka state and also northern half of Kerala state. So that way, our footprint will reach to more and more places.
సో అది అది చాలా అద్భుతమైన న్యూస్ ఫర్ శంకర నేత్రాలయకి. తర్వాత ఇంకొక బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ శ్రీ ఉదయ్ భాస్కర్ గంటి ఫ్రమ్ రాక్విల్, మేరీల్యాండ్. భాస్కర్ గారు కూడా ట్రస్టీగా జాయిన్ అయ్యారు. తర్వాత హీ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ అండ్ హీ కాంట్రిబ్యూటెడ్ టువార్డ్స్ అనదర్ మేసు ఇన్ వైజాగ్. So Vizag Mesu work will start after we finish Puttaparthi Mesu. So when Puttaparthi Mesu is in operation, full operation, we'll start working on the Vizag Mesu. దానికి పూర్తి సపోర్ట్ మనకి ఉదయ్ భాస్కర్ గంటి గారి నుంచి వచ్చింది. వైజాగ్లో మనకు మేసు వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మేసు బ్యాండ్ విడ్త్ 500 కిలోమీటర్ రేడియస్ ఫ్రమ్ జార్ఖండ్, ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఫ్రమ్ చెన్నై. So but some of the districts in northern coastal Andhra Pradesh, they are beyond 500 kilometers. So only Vizag Mesu is the option to cover those areas. And also Vizag lo Mesu vaste, it will cover all the way to Bhubaneswar, Orissa. And right now the Jharkhand Mesu also covers all the way to Bhubaneswar, Orissa. Now you can see everybody has, no matter how much knowledge you have in geography, but we all know how the India map looks. So from Kerala, Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Orissa, Jharkhand. So how we are going step by step, this is all possible because of these advisors, the donors, the trustees, and so many philanthropists across the Shankara Netralaya, wherever we have the footprint. We are raising money in USA, we are sending to India. That is the reason we are able to do day by day, we are able to raise more money. More money means we are helping more patients. సో అది వాళ్ళ ఇద్దరు ఈరోజు మిస్ అయిన అడ్వైజర్స్. తర్వాత నేను ఇప్పుడు పరిచయం చేయబోయే కొత్త అడ్వైజర్ శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు. ఎంత అంటే ఇతని గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ప్రసాద్ రెడ్డి గారు, తన మిస్సెస్ మన శోభా గారు, ఈ కపుల్ నేను ఇంతవరకు ఇట్లాంటి కపుల్ నేను చూడలేదు. ఎందుకంటే జనరల్గా ఎవ్రీ వెహికల్ హ్యాస్ ఎ బ్రేక్ అండ్ యాక్సెలరేటర్. If one of the, whether it's wife and or husband, one is applying the accelerator, other will say brake, don't go that speed. But here both are applying the accelerators. So that is the beauty. He is like, you know, in my opinion, అతను ఒక కర్మయోగి. ప్రతి వాళ్ళని మనము చూస్తూ ఉంటాం కానీ కొందరినే మనం కర్మయోగి అంటాం. కారణజన్ములు అంటే భగవంతుడు ఏదో కార్యం సాధించడానికే పంపిస్తారన్నమాట. అదర్వైజ్ why in the world, like, you know, every year he's been supporting 7 organizations in USA. $2 million per year he is supporting. Wow. $2 million, just generosity, 7 organizations. And recently I met Prasad Reddy garu in his office in Dallas. తను సపోర్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఆ రోజే వచ్చారన్నమాట. దే సర్వ్ ద లంచ్ once a year. I think వీళ్ళ దగ్గర చూశాను how much service he is giving. 7 organizations and he received so many awards. Like in Dallas, North Texas, 700 companies compete for the award. This company, Twisted X, received that award, overtaking even American Airlines. That speaks the volume. Like when I said about Dr. Jagdish Seth, all I say is IIM, Calcutta and MIT, right? When Prasad Reddy garu received that award, to scale the award, when their American Airlines is competing, he received it. And when you see him, he don't look like a CEO of the company. When you talk to him, you don't feel like you are talking to the CEO of the company. He's so humble, so down to earth. All he knows is helping the people. And the way he talks, we know this person maybe for the last 20 years. చాలా చాలా ఆప్యాయతగా మాట్లాడడము, ప్రతి వాళ్ళకి సహాయం చేయడము, ఇంకా ఏమైనా చేద్దామనే తపన. నేను ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పా కానీ ఇదంతా 2 times చేస్తే అది శోభారెడ్డి గారు అవుతారనమాట. షీ సచ్ ఏ వండర్ఫుల్ లేడీ. ఎంత కంపాషనేట్, ఎంత ఆత్మీయంగా ఉంటారంటే వావ్. ఇలాంటి వాళ్ళు స్టేట్కి ఒకరు ఉంటే చాలు. అసలుకి ఎంత మనము ఈ శంకర నేత్రాలయాన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి ఓవర్ నైట్ మార్చేయచ్చు కదా అనిపించింది అన్నమాట.
చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సందర్భంగా నాకు ఇంకొకటి ఏంటంటే, నేను బిఫోర్ ఐ మెట్ ప్రసాద్ రెడ్డి గారు, ఐ మెట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ నాట్ నోయింగ్లీ హీస్ ప్రసాద్ రెడ్డిస్ బ్రదర్. వెన్ ఐ వెంట్ టు రిసీవ్ మై శంకర్ రత్న అవార్డ్ ఇన్ చెన్నై, I did not know that Prasad Reddy's younger brother was there, Anand Kumar Reddy. సో కొన్నిసార్లు అంటే మనకేం తెలియదు అనమాట. సో ప్రసాద్ రెడ్డి గారు నోస్ అబౌట్ మీ బిఫోర్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ఫర్ అబౌట్ శంకర నేత్రాలయ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇలైట్ క్లబ్ అడ్వైజరీ బోర్డ్. సో ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకేంటంటే ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న 7 ఆర్గనైజేషన్స్ కి తన సపోర్టు, తర్వాత తను ఇండియాలో 2 ఆర్ఫనైజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బాలగారు, ఐ డోంట్ నో ఎట్లా దీనికి సమాధానం చెప్పాలనో. మీరు చిన్న ఇంట్రడక్షన్ అది దట్స్ వే టు మచ్. మనకి మీరు చెప్పినట్లు మనం నమ్ముతాం కదా, దేవుడు మనకి blessed us with so much. So just sharing part of that is we say in the company, it's our responsibility to support the communities we live in and the people we work with and deal with. And so that's so whatever memo soba nenu chesedi that's lot of times we say that one organization that's very very close to, for various reasons, veterans of foreign wars, VFW. I'm not a veteran, but they put me on the board of directors there. But the reason we've been supporting it for a long time. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక చెక్ మీద ఒక నెంబర్ రాసిస్తాను, మీరు చెక్ మీద ఏ నెంబర్ లేకుండా ఇస్తున్నారు, యు ఆర్ డివోటింగ్ యువర్ ఎంటైర్ లైఫ్, మీరు పూర్తిగా అట్లా మీరు సర్వీస్ చేస్తున్నారు. మీరు చేసే దాంతో నేను చేసేది చాలా తక్కువ. వాట్ ఐఎమ్ డూయింగ్ is helping you to do a lot more, which is wonderful. That's all we can do, and it's a very humbling experience, and very much honored to be part of this. And since 2005, wanted to be part of Shankar Nethralaya, started doing something, but somehow things don't gel for some reason, and all of a sudden మా తమ్ముడు మీతో మీట్ అవ్వడం, అక్కడ నుంచి he sent me the contact, and మీరు కాల్ అంతా it's happening fast, and which is good, because we want to help in any way we can to fulfill your mission to provide vision or eradicate the blindness, preventable blindness, for as many people as possible. That's such a great cause. మీరు పురాణాల్లో చెప్పినట్టు, మిథాలజీ పురాణాల్లో అన్ని దానాల కన్నా కూడా నేత్రదానము చాలా మంచిది అని. Especially villages-లో, I came from my agricultural family, grandfathers and all that stuff. So they need their eyes to go to work to earn a living. Well, if they can't see, they can't go to work. If they can't go to work, they can't have food. I've seen it firsthand when I was 6 years old, when this old gentleman who was related, all of a sudden he could start working. So this is, thanks for giving us the opportunity to be part of Shankar Nethralaya. And yes, whatever we can do, we want to do, we have to do, that's our, we feel that's our duty and responsibility. And థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. అట్లాగే ఈ మధ్య మీరు మీ ఊర్లో శంకర నేత్రాల ఐ క్యాంప్ చేశారు కదా, దాని గురించి కూడా మీ మాటల్లో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద ఐ క్యాంప్? ది ఐ క్యాంప్, మా ఫాదరు, మా ఊరు కలివెలపాలెం, నెల్లూరు పక్కన, about 4 miles from Nellore.
There are a lot of poor people there and a lot of villages around. Daniki, Sharanka, I mean, my brother's son is there and my brother, and we have the people there, so we could take care of it, and in such a short time. It's a great experience. The entire Mesu group there, 25 members, we could see the dedication, the passion, the compassion, the way they want to take care of each and every person there, whether the person is required treatment or not. From what I heard, unfortunately, I couldn't be there. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళు they were keeping them calm, and it's great experience. And from what I heard, 74 surgeries were done, but more importantly, the doctor was saying these are very much matured. It's like 74 is more like a double. It's more like 150 surgeries, because they were almost at the tail end of losing the entire vision. So, it's a great thing that Shankar Nethralaya's team was able to give help and put the vision back into these people. And it was, everything went so smoothly from what everything. Everyone was happy. Local people were happy. The politicians were there, MLA and village leaders. And thank you for the opportunity. And థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. మీ బ్రదర్ ఆనంద్ గారు, తర్వాత మీ నెఫ్యూ శ్రీధర్ గారు, తర్వాత శంకర్ నేత్రాలయ ట్రస్టీ శ్రీధర్ రెడ్డి గారు కూడా క్యాంప్కి వెళ్ళడం జరిగింది. ఎవ్రీవన్ హ్యాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రసాద్ రెడ్డి గారు ఈస్ డూయింగ్ 2 camps this year. One more camp he's doing in December. We scheduled the dates. I don't remember exact date. So that is the beauty, and we are so glad. And తర్వాత ఈ రోజు మన ప్రసాద్ రెడ్డి గారు, మన అడ్వైజర్స్ తో పాటు మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కాల్లో ఉన్నారు. ముందుగా మన వైస్ ప్రెసిడెంట్ అట్లాంటా నుండి మూర్తి రేఖపల్లి గారు కాల్లో ఉన్నారు. దాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ డిస్టింగ్విష్డ్ ప్యానెల్ తో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సైడ్ పద్మభూషణ్ జగదీష్ సేత్ గారు, ఇంకో సైడ్ ఇండస్ట్రియలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారు. బ్రీఫ్గా 2002 నుంచి ఇండియాలో బ్లైండ్ కిడ్స్కి, పార్షల్లీ బ్లైండ్ కిడ్స్కి అట్లాగా వాలంటీర్ చేస్తున్నామండి. 2010 నుంచి శంకర్ నేత్రాలయకి పనిచేస్తున్నాము. సో ఇదివరకు ఎప్పుడు అంటుండేవండి, సినిమాల్లోనే మిరకల్స్ ఎందుకు జరుగుతాయి, నిజ జీవితంలో ఎందుకు జరగవు, ఇంతమంది ఉన్నాం కదా మంచి వెల్ టు డూ పీపుల్ ఇన్ యుఎస్ఏ అండ్ ఇండియా, మనము దేశమంతా ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ని ఎందుకు తరిమేయలేము అని అడుగుతూ ఉండేవాళ్ళం. అట్లాగా ఆ ఆలోచనల నుంచి అట్లాగా మేసు మొబైల్ సర్జికల్ యూనిట్ ఎంటైర్ ఇండియాకి ఫుట్ ప్రింట్ విస్తరించాలని ప్రయత్నిస్తుంటే, ఇట్లాగా మాకు చాలా మంది బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ వచ్చి ఇట్లాగా మాకు గైడెన్స్ ఇవ్వటము, పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళందరి హెల్ప్తో హోల్ ఇండియాలో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ని ఎరాడికేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహాయము, ఆశీస్సులు కావాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాంటా నుండి శిల్పా బొపులూరి మరియు సందీప్ గౌదా పాడినటువంటి మరో చక్కటి దేశభక్తి గీతం. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా.
తరం మారినా గుణమొక్కటే, స్వరం మారినా నీతొక్కటే, మతం మారినా పలుకొక్కటే, విల్లు మారినా గురి ఒక్కటే, దిశ మారినా వెలుగొక్కటే, లయం మారినా శృతి ఒక్కటే, హరి ఇండియాది ఒక్కటే లేరా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. నవ భారతం మనదేనురా, ఇది సమతతో రుజువాయరా, మన ప్రార్థనే వినువాయరా, నీ జాతికై వెలిసిందిరా, ఉపఖండమై వెలిగిందిరా, నిసిరాలని మరిపించెరా, ఈ మట్టి మన కలిమిరా లేరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తర్వాత మన శంకర నేత్రాలయ సెక్రటరీ శ్యామపాలి గారు లాస్ ఏంజల్స్ నుంచి జాయిన్ అయినారు. శ్యామ్ గారిని కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి బాలగారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులతో పాల్గొనడం చాలా అదృష్టం మరియు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దాతలందరికీ శంకర నేత్రాలయ సంస్థకు మీరు చేయగలిగిన చేతనైన సహాయం అందించవలసిందిగా మా అభ్యర్థన. ధన్యవాదాలు. నెక్స్ట్ ఈరోజు మన ఆస్థాన కుబేరా, I call her Asthana Kubera, our treasurer Bhanumati Ramakrishnan. She is from Rockville, Maryland. She's been when I became president, she became treasurer of this organization. She's working for the last 6 years as a treasurer and doing great job. So at this occasion, I request Banuji to say a few words. Thank you so much, Balagaru, for inviting me for this meeting. And thank you for all of you for attending this meeting too. And welcome. Welcome to the advisory committee. I wanted to thank Mr. Jagdish Shet, as well as Mr. Prasad Reddy, Rajmoody Garu, as well as the Leela ji, and all of you for serving. It is a lot. It's going to be, hopefully, it will not a lot of work for you guys, but we need your advice. We are looking forward to listen to you and get an advice for moving this organization. So we are really looking forward to listen to you all. Thank you so much for attending this, and thank you so much for participating in this organization. I wanted to also thank Acharya ji for starting it. Without him, we wouldn't even have this organization in DC at all. So I wanted to thank Acharya ji for that. Thank you so much. I want to thank all of you. Thank you, Banuji. Even Banuji recently organized one event with the help of Washington DC team in Washington DC area, and they raised about $50,000, and they brought 3 adaptive villages sponsors like Selva and KG Venkatraman and Banuji are doing the iCamps. Thank you, Banuji, for that. Tarvata next mana joint secretary Vamsi Krishna Irvaram from Phoenix, Arizona. Sometimes I think without Vamsi, how do we do the publicity? How do we do the support? Like, you know, wherever there is a social media,
whether it's Instagram, Facebook, WhatsApp, Twitter, whatnot. Wherever there is a opportunity, he will be there, like, like the honeybee kind, he will be there and he will make sure our Shankar Nethralaya message goes all over. Like recently, mana Prasad Reddy gari I camp ayindante, adi dadapu, I don't even know where all he, but everyone called me, you guys did this camp, when are you doing our camp? So there is a, big waiting list, we are coming one by one. So I request Vamsi Krishna Eruvaram to say a few words. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం కల్పించినందుకు. ఆచార్య గారు, అదేవిధంగా లీలాజీ గారు, మోడీ గారు, సేత్ గారు, మూర్తి అన్న, ఎస్ఎల్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ భాను గారు, థ్యాంక్స్ అలాట్. మీ దగ్గర అందరి మాటలు వింటున్నాను. డెఫినెట్గా నాకు ఇలాంటి దాతలు ఇలా ముందుకు వచ్చి ఇలాంటి మంచి సేవలు చేయడం అనేది మా 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 జనరేషన్ యాజ్ వెల్ యాజ్ మా నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. థ్యాంక్స్ ఫర్ ఇలాంటి మంచి అడ్వైజర్స్ శంకర్ నేత్రాలకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు, మీతో ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వంశీ. ఫీనిక్స్ అరిజోనా మేము ముందు చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్, ఈ మౌంటైన్ జోన్ లో ఇండియన్ కమ్యూనిటీ ఎంత ఉంది, ఈజ్ ఇట్ వర్త్? బట్ లాస్ట్ ఇయర్ వంశీ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ lyricist Ananta Sriram's program and raised $30,000 and 2 adoptive villages. So he's just is very active in social media and raising funds. So చాలా మంది ప్రసాద్ రెడ్డి గారు ని పర్సనల్ కలవాలని థాట్ కూడా ఉంది. నేను ఐ ఇన్వైటెడ్ ప్రసాద్ రెడ్డి గారు టు అవర్ Atlanta year-end event, November 17th. So Dr. Jagdish Sheth will be there, Prasad Reddy garu will be there. So others, of course, not I'm requesting Murthy garu, we are local, but other trustees or advisors, if there is an opportunity, your time permits, please come to November 17th Atlanta event. దానికి మన CGI, Consulate General of India, Mr. Ramesh Babu Lakshmanan accepted. He is also coming as a chief guest. So తప్పకుండా November 17th అట్లాంటా ఫండ్ రైజర్ కి రావాలి. అద్భుతమైన ఈవెంట్ జరగబోతోంది అండ్ దానికి ప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత మీ అందరినీ మళ్ళొకసారి ఈ రోజు కాల్లో జాయిన్ అయిన అడ్వైజర్స్ ని, ఆచార్య గారిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.